వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది G+2 ట్రిప్లెక్స్ విల్లా అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. మనకి 300 స్క్వేర్ యార్డ్స్లో 4100 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ ఏరియాలో ఈ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది విత్ 2 కార్ పార్కింగ్స్. అండ్ ఇది ట్రిప్లెక్స్ విల్లా. అండ్ విల్లాకి ఫ్రంట్ మొత్తం మీరు గ్రీనరీ ఉంటుంది. అండ్ విల్లా చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ అండ్ చుట్టూ గ్రీనరీతో కూడిన విల్లా. అండ్ ఇది రియల్లీ సూపర్ విల్లాస్ అండి. చాలా బాగున్నాయి విల్లాస్ కూడా. అండ్ మీరు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందనేది. అండ్ వెరీ హై క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. విల్లాస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ పక్కన మొత్తం మనకి గ్రీనరీ వస్తుందండి. అండ్ విల్లా కన్స్ట్రక్షన్ కూడా మనకి మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. వితిన్ 1 మంత్లో మనం మూవ్ అయిపోవచ్చు. వెరీ ప్రైమ్ లొకేషన్. అండ్ లొకేషన్ అండ్ మొబైల్ నెంబర్ నేను వీడియోలోనే స్క్రోల్ అయ్యే విధంగా మెన్షన్ చేస్తాను. మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి. మనం ఒకసారి ఎంట్రన్స్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ విల్లా ఎలా ఉంది ఏంటి అనేది. దీనికి మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి ఈ వుడ్ వర్క్ కూడా ఒకసారి చూడండి. వుడ్ వర్క్ కూడా ఎలా క్వాలిటీ యూజ్ చేశారనేది. అండ్ వుడ్ వర్క్ చూడండి ఎలా ఉందనేది. సో క్వాలిటీ మాత్రంలో ఎక్కడ రాజీ పడకుండా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసిన G+ ట్రిప్లెక్స్ విల్లా విత్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. అండ్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము. ఇది మొత్తం హాల్ ఏరియా. ఇక్కడ హాల్లోకి ఎంటర్ అయ్యాము. అండ్ ఒకసారి హాల్లోంచి ఇది వచ్చి మనకి హాల్లో నుంచి మనం రైట్కి వెళ్తేనే మనకి ఏంటంటే లివింగ్ రూము. అంటే మనకి ఇదంతా లివింగ్ రూమ్ లాగా ఫ్రంట్ మొత్తం ఇది లివింగ్ రూము. అండ్ బెడ్రూమ్ సైజెస్ అండ్ లివింగ్ రూమ్ కూడా బిగ్ సైజెస్ ఉన్నాయండి. అండ్ మీరు ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్కి వీడియో మొత్తం చూస్తే మీకు నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫ్లోర్ ప్లాన్ కూడా సెండ్ చేస్తారు. అండ్ ఒకసారి ఇది ఇప్పుడు మనం హాల్ ఏరియా ఉన్నాం. ఈ హాల్లోనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఇస్తుంది. డిజైనింగ్ అలా చేశారు. ఒక డైనింగ్ ఏరియా కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి కిచెన్ రూమ్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ కిచెన్ రూమ్. అండ్ ఈ మార్బుల్ కూడా ఏంటంటే ఒక మార్బుల్స్ చూడండి ఎంత పెద్దది యూజ్ చేశారు. అండ్ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. అండ్ వీళ్ళు ఎగ్జిస్టింగ్ కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశారు మంచి ప్రైమ్ లొకేషన్స్లో. సో ఈ విల్లా అనేది డైరెక్ట్ ఓనర్ నుంచి మన దగ్గర సేల్కి ఉంది. ఇది బయట ఇండియన్ టాయిలెట్స్ అన్నమాట. బయట ఒక టాయిలెట్స్ ఉంది. ఇది ఇండియన్ టాయిలెట్స్. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ అంతా గ్రీనరీ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం కిచెన్లో నుంచి ఒకసారి మనం బెడ్రూమ్కి వెళ్దాము. కిచెన్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకి లివింగ్ రూము, బెడ్రూము, కిచెను, హాలు ఇవన్నీ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో డిజైన్ చేశారు. అండ్ ఇది బెడ్రూము, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ ఇది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇది మనకి అటాచ్డ్ బాత్రూము. చూడండి అంతా వెస్ట్రన్ స్టైల్స్. అండ్ థింగ్స్ కూడా ఒకసారి చూడండి ఎలాంటి థింగ్స్ యూజ్ చేసిన అవన్నీ థింగ్స్ కూడా చాలా క్వాలిటీ థింగ్స్ యూజ్ చేశారు. అండ్ లోపల ఇటాలియన్ మార్బుల్స్ అండ్ ఇండియన్ మార్బుల్స్ యూజ్ చేశారు. ఇటాలియన్ మార్బుల్స్ కూడా యూజ్ చేశారు దీంట్లో మార్బుల్స్లో. బయట మనకి వచ్చి ఒక హాల్లో ఒక కామన్ టాయిలెట్స్ యూజ్ చేసి ఒకటి ఉంది. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. మోర్ ఓవర్ ఇది మనకి బయట కామన్ టాయిలెట్స్. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎందుకంటే ఇది G+2. సో ఇంటర్కమ్ ఫెసిలిటీ ఉంది. ఒకసారి మనం 5th ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్కి. అండ్ లిఫ్ట్ మాత్రం చూడండి ఒకసారి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. లిఫ్ట్ కూడా సో ఇది లిఫ్ట్ అనమాట.
పై ఫ్లోర్కి వెళ్దాము, ఒకసారి పైన ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అండ్ ఎదురుగా వచ్చి మనకి పూజ గది, అది ఎదురుగా ఉంది, అది పూజ గది. ఇది మనం ఇక్కడ ఇది లాంగ్ ఏరియా అనమాట, అంటే అలాగమైన హాల్ లాగా మనకి లాంగ్ ఏరియా ఇదంతా. సో ఇది వచ్చి మనకి పూజ గది. ఇది మొత్తం మన లాంగ్ ఏరియాలో ఉన్నాం. సో ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది, అక్కడ అది ఎదురు కనిపించేదంతా మనకి స్టోర్ రూము. ఈ ఫ్లోర్లో వచ్చి మనకి 2 బెడ్రూమ్స్, లాంగ్ స్టోర్ రూమ్. అండ్ ఇక్కడ మనం ఇక్కడ వచ్చి మనం ఇది బాల్కనీ ఏరియా, మనం బాల్కనీలో ఉన్నాం. ఒకసారి మోడల్ విల్లాస్ చూడండి, ఫ్రంట్ ఉన్నవి ఇవన్నీ విల్లాస్ ఎలా ఉన్నాయి అనేది. అండ్ దీంట్లో ఆల్రెడీ ఇది వితిన్ 1 మంత్లో మనం మూవ్ అవ్వచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ స్మాల్ వర్క్స్ మాత్రం పెండింగ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం బాల్కనీలోంచి మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. డైనింగ్ లివింగ్ ఏరియాలోకి. ఇక్కడ మనకి ఎదురు కనిపించేదంతా అది స్టోర్ రూము. అండ్ ఈ ఫ్లోర్లో వచ్చి స్టోర్ రూమ్ ఉంది, మనకి లిఫ్ట్ ఉంది, అండ్ పూజా గది ఉంది, అండ్ 2 రూమ్స్ ఉన్నాయి, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్తున్నాం. అండ్ ఇది ఈ ఫ్లోర్లో వచ్చి ఇది ఉన్న బెడ్రూమ్లో ఇది ఒక ఫస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉంది. అండ్ ఈ అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే బెడ్రూమ్స్ కూడా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్స్ మీకు చాలా పెద్దగా ఉన్నాయి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. అండ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి ఎలా ఉందనేది. కింద మ్యాటే కూడా వేయించారు. అండ్ ఇప్పుడు మనం ఉంది ఇక్కడ డ్రెస్ చేంజింగ్. అండ్ ఇది అటాచ్డ్ టాయిలెట్స్, వెస్ట్రన్ టాయిలెట్స్ ఇది. అండ్ థింగ్స్ యూజ్ చేయ కూడా ఒకసారి చూడండి ఎలా డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేశారు. అండ్ టాయిలెట్స్ సంబంధించినవి. అండ్ ఒకసారి మొత్తం క్లియర్గా చూడండి, మార్బుల్స్ కూడా యూజ్ చేశారు. దీంట్లో ఇండియన్ మార్బుల్స్ అండ్ ఇటాలియన్ మార్బుల్స్ కూడా యూజ్ చేశారు. అండ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో మొత్తం ఫ్లోరింగ్కి. అండ్ ఫస్ట్ ఈ బెడ్రూమ్లోంచి నెక్స్ట్ మనం ఇంకొక బెడ్రూమ్, దీనికి ఆపోజిట్లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది, మనకి ఎదురుగా ఉంది ఇంకొక బెడ్రూమ్ అది. అండ్ ఈ ఫ్లోర్కి వచ్చి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. అండ్ స్టోర్ రూమ్, పూజ గది, మనం బాల్కనీ, హాల్ ఏరియాలు ఉన్నాయి. ఇది ఇంకొక బెడ్రూము, ఈ బెడ్రూము. అండ్ ఈ బెడ్రూమ్లోనే విత్ అటాచ్డ్ టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి. అండ్ నెక్స్ట్ ఈ బెడ్రూమ్లోంచి కూడా మనం ఏంటంటే మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చు. సో ఇదంతా టాయిలెట్ రూమ్ అనమాట. అన్నీ వెస్ట్రన్ టాయిలెట్స్ ఇది. అండ్ మొత్తం వెస్ట్రన్ టాయిలెట్స్ అండి. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం ఇండియన్ టాయిలెట్స్ ఒకటి సపరేట్గా ఇచ్చారు అవుట్ సైడ్. ఇప్పుడు ఇది మనం బాల్కనీలోకి, ఇది ఇంకొక బాల్కనీ అనమాట. సో ఇది బాల్కనీలోంచి మన బెడ్రూమ్ నుంచి బాల్కనీకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ మొత్తం రోడ్స్ కూడా ఇక్కడ సీసీ రోడ్స్ యూజ్ చేశారు. అండ్ ప్రతి విల్లాకి మొత్తం చుట్టూ గ్రీనరీ ఇచ్చారు. అండ్ విల్లాస్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి కొన్ని ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు. అండ్ కొన్ని విల్లాస్ మాత్రం వితిన్ 1 మంత్లో మూవ్ అవ్వచ్చు. జస్ట్ స్మాల్ వర్క్స్ పెండింగ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఒకసారి మనం పై ఫ్లోర్కి వెళ్దాము. అండ్ ఇది పై ఫ్లోర్కి వచ్చాము. అండ్ ఇది సెకండ్ ఫ్లోరు. అండ్ ఈ ఫ్లోర్లోకి వచ్చేసి మనకు వచ్చి ఒక బెడ్రూమ్ ఉందండి. అండ్ ఒక బెడ్రూమ్తో పాటు హోమ్ థియేటర్ రూమ్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మెయిన్లీ ఇది మొత్తం మనం ఉన్న ఏరియా మొత్తం హోమ్ థియేటర్ ప్లానింగ్ మాత్రం హోమ్ థియేటర్ రూమ్ ఇది. సో అంటే హాల్ టైప్లో ఉండి హోమ్ థియేటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి అది ఎదురుగా ఉంది మన టాయిలెట్స్ అండి. మనం ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. అండ్ ఇప్పుడు మనకి ఎదురుగా వచ్చి బాల్కనీ ఏరియా. అండ్ ప్రతి ఫ్లోర్కి బాల్కనీ వ్యూ లాగా చాలా డిజైన్ చేశారు మొత్తం మోడల్. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్లీ. అండ్ ఈ ఫ్లోర్కి వచ్చి మనకి హోమ్ థియేటర్ అండ్ మాస్టర్ ఒక బెడ్రూమ్ డిజైన్ చేశారు ప్లానింగ్ వచ్చి ఫ్లోర్ ప్లాన్లో.
సో ఈ బెడ్రూమ్స్ అన్నీ ఏంటంటే విత్ అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. అండ్ వీడియో మాత్రం మొత్తం చూడండి, అండ్ కింద స్క్రోల్ అయిన నెంబరు, అండ్ నేను వీడియోలోనే అన్ని ఈ వెంచర్ సంబంధించిన ఈ ప్రాజెక్ట్ సంబంధించిన గ్రీనరీ కానీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అన్నీ నేను వీడియోలోనే పెట్టాను. ఇది టాయిలెట్స్. ఇది మెయిన్లీ మాస్టర్ బెడ్రూము. అండ్ మనం ఇది హాలు టైప్, బెడ్రూమ్ నుంచి ఎంటర్ అవుతుంది. ఇది హాల్ టైపు లైక్ హోమ్ థియేటర్ రూము. అండ్ మనం ఒకసారి బయట, ఇది టెర్రస్ ఏరియా, ఇది టెర్రస్. అండ్ ఒకసారి చూడండి టెర్రస్ వ్యూ ఎలా ఉంటుంది అనేది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ. మీకు అన్ని డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం షేర్ చేస్తాం. మీరు స్కూల్లో నెంబర్కి కాల్ చేస్తే. సో ఎందుకంటే మీరు మొత్తం వీడియో చూసి ఫ్లోర్ ప్లాన్లు అన్నీ నచ్చి అన్నీ ఓకే అంటేనే సైట్ చూడటానికి రండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవ్వద్దు. అండ్ ఇది కరోనా టైం కాబట్టి. సో ఇది మొత్తం మన బాల్కనీ వ్యూ, అండ్ బాల్కనీ ఇక్కడ సిట్అవుట్ లాగా కూర్చోవచ్చు, అంటే పార్టీస్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. అండ్ విల్లాస్ అయితే సూపర్ క్వాలిటీ, అండ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది. సూపర్ విల్లాస్ అండి. అండ్ ఇక్కడ విల్లాస్లో ఉండి ఇది గ్రీనరీ ఏరియా, ఇది మొత్తం గ్రీనరీ ఏరియా, పార్కు. ఇది మొత్తం క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 15,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం క్లబ్ హౌస్. అండ్ ఒకసారి మనం స్విమ్మింగ్ పూల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ అండ్ జెంట్స్ మామూలుగా స్విమ్మింగ్ పూల్ అండి అందరికీ. అండ్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా మీకు పార్క్ ఉంది, చూడండి ఒకసారి. ఇది మొత్తం పార్క్ విత్ స్విమ్మింగ్ పూలు, అండ్ మొత్తం సిట్ అవుట్ అలా కూర్చోడానికి చాలా డిజైన్ చాలా బాగుంది. అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం చెప్పాలంటే, అండ్ మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫైనల్ స్టేజ్లో ఉంది. అండ్ మీరు ఇమీడియట్గా మూవ్ అవ్వచ్చు. అండ్ ప్లానింగ్ కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాస్ అండ్ 4 బెడ్రూమ్స్, హోమ్ థియేటర్ ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, ల్యాండ్స్కేప్ గార్డెన్స్. సో మా విల్లా ప్రాజెక్ట్ అయితే వెరీ సూపర్ ప్రాజెక్ట్, అండ్ చాలా చాలా బాగుంది. అండ్ వెరీ ప్రైమ్ లొకేషన్. ఇది కూకట్పల్లి దగ్గర వివేకానంద నగర్లో ఉంది. సూపర్ ప్రాజెక్ట్ అండి, చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. ఒకసారి చూడండి మోడల్ విల్లాస్ అండ్ ఫ్రంట్ నేను రోడ్ కానీ మీకు అన్నీ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇదన్నీ ల్యాండ్స్కేప్ గార్డెన్స్ అండ్ జాగింగ్ ట్రాక్స్, అండ్ ఆల్రెడీ కొన్ని విల్లాస్లో లివింగ్ ఉంటున్నారు కూడా. విల్లాస్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. అండ్ విల్లాస్ వ్యూ కూడా ఒకసారి చూడండి, విల్లాస్ ఎలా ఉంది ఏంటి అనేది. వ్యూస్ కూడా చూడండి ఎలా ఉందనేది. సో వెరీ వెరీ సూపర్ విల్లాస్, నైస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.